నేను పార్టీలో తిరుగుతానయ్యా, తెలుగుదేశం 42 సంవత్సరాలు నేను పార్టీలోకి వచ్చి ఇంకో దానికి ఓటేయలే నేను. మరి నేను చెప్పారనుకో ఆయన మీద ఇష్టంతో చెప్పింది అంటారు. ఇక్కడ వైసీపీ సగం ఉంది, మేము తెలుగుదేశం వాళ్ళు సగం ఉంది. మనకి అవన్నీ అవసరం లేదు కానీ మన పార్టీలు ఇవన్నీ కాదు, మంచి జరిగిందా లేదనేది కావాలి మనకు. అంతే జరిగింది. మనకి అవన్నీ వాళ్ళ గురించి మనకు వద్దు. 60 రూపాయలు తీసుకున్నోళ్ళు చెత్త పని వేసేవారు మీకు కూడా. చెత్త పని అందరికి మాకేంటి పింఛన్ రాగానే డబ్బులు తీసేసుకునేవాళ్ళు 60 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చాక లేదు, అది కట్ చేసేసేవాళ్ళు. చాలా ఘోరం అయిపోయింది. మరి ఇప్పుడు కొద్దిగా ప్రాణం ప్రశాంతంగా ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ తర్వాత ప్రజలది ఏముంది, 99 మందికి ఇచ్చి ఒక్కడికి పోతే ఈ 99 మందిని అలర చేసేస్తారు. అట్లుంది, కాలమే అట్లా మారిపోయింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు? ఏలూరేనా? అమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీలాంటి వృద్ధులను ఆదుకుంటాకి ఇంకేం చేస్తే బాగుంటుంది అంటారు మీకు? ఇంకా ఏం చేయటం అంటే కొద్ది పింఛన్ పెంచాలి. మరి ముసలోళ్ళని చూడలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రోగాలు. నాకు గుండె ప్రాబ్లం ఉంది. మరి ఆ గుండె ప్రాబ్లం 4000 వస్తాయి, అవి మందులకే రావు. మరి తింటా కావాలిగా. ఏర్పాటు చేశారు ఇప్పుడు వెళ్ళలేదయ్యా, దూరం నడవలేదు, మోకాళ్ళు నొప్పులు. పేదవాళ్ళ కోసం 3 వంతుల మీద ఉంది. ఇప్పుడు పని చేసుకునే వాళ్ళకి అన్న క్యాన్లు అన్నం ఆకలి తీర్చడం మంచి దేవుడితో సమానంగా. అసలు మెయిన్ అదే. నువ్వు ఎన్ని ఇచ్చినా కడుపున డబ్బు ఎంత ఇచ్చినా వాడికి చాలదు, అన్నం అంత పెడితే సరిపోద్ది లెక్క. అది మరి అన్నం పెట్టాడు.